హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. బడ్జెట్ వల్ల లాభపడనన్న థీమ్స్ ఏంటి, బడ్జెట్ వల్ల బెనిఫిట్ పొందే కంపెనీస్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందామండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ పొందనన్న కంపెనీస్ ఏంటి, ఈ ఆపర్చునిటీస్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలి అన్నది క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు క్లీన్ గా అర్థం అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బడ్జెట్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ కు క్యాపిటల్ సిటీ బిల్డ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 crores అనేది అనౌన్స్ చేశారండి. ఇప్పుడు బడ్జెట్ కి హైలైట్స్ ని తెలుసుకుందాం. ఈ బడ్జెట్ వల్ల మెయిన్ గా బెనిఫిట్ పొందనన్న సెక్టర్ ఏదంటే అగ్రికల్చర్ సెక్టర్ అండి. అగ్రికల్చర్ బేస్ గా వర్క్ చేసే కంపెనీస్కి ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. వర్క్ చేసే కంపెనీస్ ఏవంటే అవంతి ఫీడ్స్, కోస్టల్ కార్పొరేషన్, కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్, ఈ కంపెనీస్కి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ థీమ్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తుందో. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ మీద వర్క్ చేసే కంపెనీస్కి టీమ్ లెన్ సర్వీసెస్, క్యూస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇవి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉందండి. ఫోర్త్ థీమ్ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసింగ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డీటెయిల్గా. ఫిఫ్త్ థీమ్ వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్ అండి. అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్కి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు డీటెయిల్స్. వాటర్ మేనేజ్మెంట్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, స్ట్రీట్ మార్కెట్స్ అని, స్టాంప్ డ్యూటీ అని. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో వచ్చుకుంటే వ్యాప్టెక్ అండ్ విష్ణు ప్రకాష్ పునిగాల లిమిటెడ్, ఈఎంఎస్ లిమిటెడ్, అయన్ ఎక్స్చేంజ్, ఇలా చాలా కంపెనీస్ వాటర్ రిలేటెడ్గా బిజినెస్ చేసే కంపెనీస్ బెనిఫిట్ పొందనున్నాయి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వచ్చేసరికి యాంథోనీ వేస్ట్, అర్బన్ ఎన్విరో వేస్ట్ బెనిఫిట్ పొందనున్నాయి. సిక్స్త్ థీమ్ వచ్చేసరికి ఎనర్జీ రిలేటెడ్గా సోలార్, విండ్ అండ్ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్కి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు గాయస్. సెవెంత్ థీమ్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేసే కంపెనీస్కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీస్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ఎల్ఎన్టీ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇలా చాలా కంపెనీస్ బెనిఫిట్ పొందనున్నాయి. సెవెంత్ వచ్చేసరికి టూరిజం అండి. టూరిజం స్టాక్స్ మీద, టూరిజం మీద వర్క్ చేసే కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందనున్నాయి. థామస్ కుక్స్ ఇండియా, ఈజ్ మై ట్రిప్, ఐఆర్సిటిసి ఎక్సెట్రా, ఇలా చాలా కంపెనీస్ బెనిఫిట్ పొందనున్నాయండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ట్యాక్స్ ప్రపోజల్స్. సో బిఫోర్ ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత చేంజ్ చేశారన్నది స్క్రీన్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ చార్ట్ చూసుకున్నట్టయితే రూపీ కమ్స్ ఫ్రమ్, అంటే రూపీ ఎక్కడి నుంచి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి ఇన్ పర్సంటేజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే గవర్నమెంట్ దేనికి ఖర్చు పెడుతుంది ఇన్ పర్సంటేజ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ బడ్జెట్లో మేజర్గా మేజర్గా జరిగిన స్టాక్స్ అండ్ సెక్టార్స్ గురించి చూసుకున్నట్టయితే ఎక్కువ డిఫెన్స్ సెక్టర్ మీద, సెకండ్ రూరల్ అండ్ డెవలప్మెంట్, థర్డ్ అగ్రికల్చర్, ఫోర్త్ హోమ్ అఫైర్స్, ఫిఫ్త్ ఎడ్యుకేషన్, ఐటీ అండ్ టెలికామ్, దెన్ హెల్త్, ఎనర్జీ, సోషల్ వెల్ఫేర్, ఇండస్ట్రీస్. ఏ సెక్టార్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారన్నది మీరు ఇక్కడ గ్రాఫ్లో చూసుకోవచ్చండి. సో చూసారు కదా ఏ సెక్టార్కి ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారు. దీని ప్రకారంగా ఏ సెక్టార్లో ఏ కంపెనీస్ ఎంత బెనిఫిట్స్ పొందనున్నాయి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో, ఆ స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్ లెవెల్స్, దాని టార్గెట్ ఎంత, మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ స్టాక్ షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలా, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలా అన్న క్లియర్ డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.